హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? గుడ్ ఈవినింగ్. మేము బాగున్నాము. మీరు ఎలా ఉన్నారు? ఏం లేదండి, నేను ఈ మ్యాట్ ఒకటి చూస్తున్నాం కదా, పిండి కలుపుతున్నాము, అది తీసుకున్నానండి. రోటీ చేసుకునేది చాలా యూస్ఫుల్గా ఉందండి. మనం పిండి వేసుకొని ఆయిల్, ఉప్పు, లైట్గా నార్మల్ వాటరే వేసుకొని కలుపుకోవాలండి. అది పిండి కలుపుకోవడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది. అలాగే మనం చపాతీలు చేసుకోవాలన్నా కూడా చాలా ఈజీగా అనిపిస్తుంది. చపాతీలు కూడా మనం ఏ సైజు కావాలంటే ఆ సైజు చేసుకునేలా కూడా అవుతుందండి. జరగడం అలాంటివి ఏం అవ్వట్లేదు. చూడండి, అక్కడ నెంబర్స్ ఉన్నాయి కదా, మనం ఏ సైజు కావాలంటే అన్ని సెంటీమీటర్స్ రౌండ్ చేసుకునేలా కూడా అవుతుంది. క్లాత్ జరగడం కానీ, నలిగినట్టు అవడం కానీ అలాంటివి ఏవి అవ్వట్లేదండి. చాలా సాఫ్ట్గా వస్తున్నాయి చపాతీలు కూడా. పిండి కూడా మనం దాని మీదే కలిపేసుకోవచ్చు. వేరే గిన్నె తీసుకొని అందులో కలుపుకొని మళ్ళీ ఇది చపాతీ పీట ఉంటుంది కదా, దాంతో చేసుకొని ఇవన్నీ చాలా ప్రాసెస్ కింద ఉంటుంది. ఇలా ఒకే దాని మీద పిండి కలిపేయచ్చు, అదే ఒకే దాని మీద చపాతీ కూడా పాముకోవచ్చు. చపాతీలు కూడా చూసారు కదా ఎంత పొంగినట్టు వస్తున్నాయో సాఫ్ట్గా. పిండి ఎప్పుడు నొక్కినట్టుగా ఇలా చేస్తే అది మెత్తగా అనిపించేలా ఉండాలండి. అలా ఉంటే చపాతీలు ఎలా చేసినా కూడా సాఫ్ట్గా వస్తాయి. నేనైతే ఎక్కువ ఆయిల్తో కన్నా గీతో కాల్చుతాను. దానివల్ల చపాతీలు చాలా సాఫ్ట్గా ఉంటాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్.